నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మన తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో జీడిపి 5% మన తెలంగాణ నుంచి వాటా ఉంది. మనం నిన్న బడ్జెట్ను ఒకసారి పరిశీలించినట్టయితే మనకు ఎలాంటి ఇక్కడ బడ్జెట్ కేటాయించలేదు. ఎందుకంటే తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను కూడా మనం పంపించడం జరిగింది. వాళ్ళని చూసైనా కానీ కనీసం ఇక్కడ బడ్జెట్ కేటాయించాలి. ఇక్కడ ఎలాంటి మన ముఖ్యమైన నిధులను కేటాయించలేదు. 26,000 ట్యాక్స్ను మన తెలంగాణ ప్రభుత్వము మన సెంట్రల్కు పంపిస్తున్నాం. అందులో నుంచి కనీసం ఆ యొక్క ట్యాక్స్ రూపేణా పంపించే డబ్బులను కూడా మనం తెలంగాణకు కేటాయించలే. అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టింది. ఈ బడ్జెట్ మనకు అన్యాయం జరిగినందుకు రాబో కాలంలో మనకు చాలా డెవలప్మెంట్ మీద ఈ బడ్జెట్ ఏదైతే ఉందో మన తెలంగాణ వెనుకబడే విధంగా ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నది. 6 గ్యారంటీలను నిన్న నుంచి మొన్ననే 26 రోజు మనం ఒక లాంచింగ్ చేయడం జరిగింది. రైతు బంధు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి మొన్న ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ప్రతి మండలంలో కూడా రైతు బంధు కేటాయించడం జరుగుతుంది. అలాగే అన్నదాని ప్రకారం ఈరోజు ఏదైతే ఉందో 12,000 కూలీ వాళ్ళకు ఉపాధికి 12,000 రూపాయలు కూడా మన నుంచి వేయడం జరిగింది. ఈరోజు ఉచిత బస్సే కానీ ఈరోజు గ్యాస్ సిలిండర్లే కానీ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసి సెంట్రల్ నుంచి అత్యధిక నిధులు వస్తే ఇంకా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఉండే కానీ ఈరోజు మనకు చిన్న చూపు చూసి ఈరోజు బడ్జెట్లో కేటాయించడం చేయలేక బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఉందో అందరి ప్రజల ఆధారాలు ముందుకు పోతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం. ఈరోజు బడ్జెట్ మన తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలను తప్పక అమలు పరుస్తుంది. ఈరోజు మనం చూసినట్లయితే ముఖ్యంగా మన రైతు బంధుదే కానీ అలాగే లోన్లను మాఫీ చేయడం అనేది పెద్ద ఇంచుమించుగా 2 లక్షల వరకు లోన్లను మాఫీ చేసి ఈరోజు మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా రైతు రుణమాఫీ అనేది లేకుండే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బృహత్తర పథకాన్ని తీసుకొని రైతు రుణమాఫీ చేసింది. అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు తప్పక నెరవేర్చి రాబో మున్సిపల్ ఎలక్షన్లే కానీ మన ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్లే కానీ మనము ప్రతి ఊళ్ళో కూడా కాంగ్రెస్ దిక్కు చూస్తున్న జనం అంతా కూడా. ఎందుకంటే నిన్న మాట్లాడిన కేసీఆర్ గారిని చూసినట్టయితే 14 నెలల నుంచి కూడా గజ్వేల్ ముఖం చూడనేటువంటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడో బయటకు వచ్చి ఏదో చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని అంటున్నారు. అదన్నీ కూడా నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. నీకు ఆల్రెడీ ఇంతకుముందే నేను బుద్ధి చెప్పారు. రాబో కాలంలో కూడా టీఆర్ఎస్ మొత్తము కాంగ్రెస్ దిక్కే చూస్తున్నారు ప్రజలందరూ కూడా, అక్కడున్న నాయకులు కూడా. ఎందుకంటే అభివృద్ధి అనేది మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అన్న సంగతి కూడా గ్రహిస్తున్నారు ప్రజలందరూ. కావున ఇప్పుడు గజ్వేల్లో కూడా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఒక కమిటీ 20 మందితోటి కమిటీ ఈరోజు నిన్ననే డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని ప్రతి వాళ్ళల్లో కూడా జెండా కార్యక్రమాలను పార్టీ బలోపేతం చేసే దిశగా మేము అందరం కూడా ముందుకు తీసుకెళ్తాం. రాబో కాలంలో ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు గజ్వేల్లో తీరని నష్టం జరిగింది. హరీష్ రావు గారు కానీ ఒక ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీనే బీద వాళ్ళకి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రోడ్ వైండింగ్ లో మొత్తం జాగాలు పోయిన వాళ్ళు మొత్తం తీరని అన్యాయం జరిగిన సంగతి మనం అందరం గ్రహిస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మనము అన్ని ప్రజలకు కూడా మనం తగిన న్యాయం చేస్తామని చెప్పి మీ యొక్క కాంగ్రెస్ నాయకులందరం కూడా ఒక 20 మందితోటి ఒక కమిటీ ఏర్పరచుకొని గజ్వేల్లో వార్డు తిరిగి వార్డు యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద స్పందించి ముఖ్యంగా రింగ్ రోడ్డును మేము గత 10 ఏళ్ల నుంచి కూడా రింగ్ రోడ్ అసంపూర్తిగా ఉంది. దాన్ని నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ఏదైతే ఆర్డీఓ పాత ఆర్డీఓ ఆఫీస్ కార్డు ఉందో దాన్ని కూడా మేము నిన్ననే అధికారులను పిలిపించి నర్సారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అతి తొందరలో ఆ రైతు ఏదైతే కేసు వేసిండో వాళ్ళని కూడా పిలిచి కాంప్రమైజ్ మాట్లాడి దాన్ని వితిన్ 1-2 మంత్స్లోనే దాన్ని కూడా మేము వాళ్ళు 10 ఏళ్ల నుంచి చేయలేని పనిని కూడా మేము చేస్తామని కూడా ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే గజ్వేల్లో ఇంద్రమ్మ పథకాలు ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు అదొక బృహత్తరమైన పథకము. ఈరోజు మన గజ్వేల్లో ఇల్లు కోల్పోయిన జాగాలు కోల్పోయిన వారందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లనే నర్సారెడ్డి
రెడ్డి గారి ఆధ్వర్యంలో కంపల్సరీగా 5 లక్షల రూపాయలు మంజూరు చేసే విధంగా మేమందరం కూడా వాళ్ళకు మేలు చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గజ్వేల్లో మన షాదీఖానాలకే కానీ అసైన్మెంట్ ల్యాండ్ పోయిన ప్రతి ఒక్కరికి కూడా మనం అప్పుడు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఎంతో అన్యాయం చేసిన సంగతి మనం తెలుసు. వాళ్ళందరికీ మాటలు ఇచ్చినాం. వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాడు ఏదైతే మేము 5 తారీఖు నుంచి ప్రతి రోజుకు 2 వార్డులలో కమిటీలు వేసుకొని అక్కడ జెండా కార్యక్రమం చేసే కార్యక్రమం ఈ రోజే మేము ఇక్కడ శ్రీకారం చుట్టినాం. అప్పుడు అక్కడ ఉన్న వార్డులలో ఉన్న ప్రతి సమస్యను కూడా మేము పరిశీలించి నరసన్న గారి ఆధ్వర్యంలో ఆ సమస్యలను తీర్చే విధంగా గవర్నమెంట్కు సిఫార్సు చేసి మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో కాలంలో గజ్వేల్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ దిక్కు కంపల్సరీ ఉండబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం. తెలుగు కోడలైనటువంటి నిర్మల గారు తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేయడం జరిగింది. నిన్నటి కేంద్ర బడ్జెట్ పరిశీలిస్తే పూర్తిగా అది రాజకీయ బడ్జెట్గానే ఉంది. ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని ఢిల్లీకి, బీహార్కి అధిక నిధులు ఇచ్చి ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపడం జరిగింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. సవతి తల్లి ప్రేమ చూపెట్టింది కేంద్ర బడ్జెట్లో. మన తెలంగాణ విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను పట్టించుకోలేదు. అలాగే ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ కానీ ఐఏఎం లాంటి విద్యా సంస్థలను స్థాపించడంలో కూడా నిర్లక్ష్యం వహించింది. ఐటీఆర్ లాంటి సంస్థలను పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు, 6 ఎంపీలు, మొత్తం 8 మంది ఎంపీలు తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓట్లు వేయించుకొని గెలిచినాక కూడా రైల్వే ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి ఒక రైలు కూడా రైల్వే నుంచి ప్రారంభించకపోవడం ఎంపీ గారు ఫెయిల్యూర్గా మేము భావిస్తున్నాం. దయచేసి ఈ యొక్క విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సగం సీట్లు మీకు ఇచ్చినప్పుడు మీరు అన్నది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం కానీ బీజేపీ నాయకత్వాన్ని, బీజేపీ ప్రభుత్వానికి ఏ మెమోరాండాలు సమర్పించలేదు, అందుకే మేము చేయలేదు అని చెప్పని అన్నారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా తిరగని గడపలేదు, ఇయ్యని దరఖాస్తు లేదన్నట్టు దాదాపు 30 సార్లు ఢిల్లీ వెళ్ళి అన్ని శాఖలను కలిసి తెలంగాణ రాష్ట్రము కోసం మీతోటి బడాబాయ్ అని చెప్పానని అంటూ మర్యాదపూర్వకంగా వ్యవహరించినప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహించడము, సగం ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఎంపీలందరూ కూడా బాధ్యత వహించాలి, బీజేపీ నాయకత్వం అంతా కూడా బాధ్యత వహించాలి. కాబట్టి అలాగే ఇక్కడ గెలిచిన కేసీఆర్ గారు కూడా గజ్వేల్ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పోవడం వల్ల ఎంతో మంది R&R కాలనీలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా రింగ్ రోడ్ పూర్తి కాలేదు, అలాగే నిర్వాసితులకి ఇండ్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కేటాయింపు జరగలేదు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా అసంపూర్తిగా ఉండడం వల్ల మీరు చేసిన అభివృద్ధి అంతా కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అభివృద్ధి అంటే పూర్తి అభివృద్ధి చెందాలి, కానీ సగం పనులు చేసిపోయిన అభివృద్ధి కాదని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి గ్రహించాలని చెప్పని కోరుకుంటూ ప్రతిపక్ష నాయకుడిగా గజ్వేల్కి న్యాయం చేయాల్సిన తరుణం ఆసనం అయింది. లేదనుకుంటే రాజీనామా చేసిపోయినట్లయితే మేము కొత్త ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. ఇలా ఇంత నిర్లక్ష్యము, ఇన్ని వేల కోట్ల పనులన్నీ సగంలో వదిలేసి ఇలా ఫామ్ హౌస్ లో వండుకుంటే ఈ పనులన్నీ ఎట్లా కంప్లీట్ కావాలని అనుకుంటున్నారు. దయచేసి ఒక ప్రాంతీయ నాయకునిగా మేము కోరుకునేది ఏంటంటే అందరు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా పనులు చేస్తున్నది. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ బీజేపీ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈరోజు అందరం సమావేశం కావడం జరిగింది. ధన్యవాదాలు. ఇది బాధాకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను
ఎప్పుడూ విమర్శిస్తూ ప్రజలకు అందుతున్న పథకాలకు మోకాలాడుతున్న ఈ బీజేపీ నాయకులు, బీజేపీ ప్రజాప్రతినిధులు ఈరోజు మన తెలంగాణకు కేటాయించాల్సిన బడ్జెట్లో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వకపోయినా ఈరోజు మాట్లాడకపోవడం నిజంగా సిగ్గుచేటు. దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,65,000 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే అందులో వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఇటు ప్రాజెక్టులకు జాతీయ హోదానే కానివ్వండి, లేకపోతే మనకు రావాల్సిన పరిశ్రమలే కానివ్వండి, అన్నిటికీ కూడా ఈరోజు మొండి చూపుతూ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు మన ఆర్థిక మంత్రి గారు నేను ఇక్కడి కోడల్ని, నేను కూడా తెలుగుదాన్నే, నేను కూడా ఈ తెలుగువారికి సంబంధించిన దాన్ని అని చెప్పుకునే నిర్మలా సీతారామన్ గారు నిజంగా ఈరోజు మీరు తెలుగువారికి సమాధానం చెప్పాలి. మీరు ఒక తెలుగింటి కోడలై ఉండి కూడా ఈరోజు తెలుగువారికి మీరు చేసింది ఏంది అనేది మీరు చెప్పాలి. ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది, ఏదైతే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన నడుస్తుందో, ఏదైతే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజలకు అభివృద్ధి పథకాలు అందజేస్తున్నారో ఆ అభివృద్ధి పథకాలను అడ్డుకునే విధంగా మన రాష్ట్రాలకు రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కానివ్వండి, లేకపోతే అభివృద్ధి పథకాలకు సంబంధించిన కానివ్వండి, నిధులను అడ్డుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో తప్పకుండా బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే మీరు మా తెలంగాణకు చేసింది ఏముందో చెప్పి ప్రజల్లోకి వచ్చి ఓటు అడగండి. లేకపోతే మీకు ఉన్న మీ పదవులకు రాజీనామా చేసి మా తెలంగాణ ప్రాంతం పట్ల, మా ప్రజల పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.